హాయ్ అండి. మనకి 5 టాప్స్ అయితే ఇప్పుడే వచ్చాయండి. ఆల్టరేషన్ చేయాలనమాట. అయితే ఎలాంటి ఆల్టరేషన్ చేయాలి? ప్రతి దానికి ఎంత అమౌంట్ తీసుకోవాలి? ఏంటనేది నేను చెప్తాను. అయితే అమౌంట్ అనేది మీ ఏరియాని బట్టి కూడా ఉంటుంది. అసలు మన కష్టానికి తగ్గ డబ్బులు కావాలి కదా! సో, నేను ఎంత తీసుకుంటాను ఏంటనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది మొత్తానికి 5 అండి. చూపిస్తాను ప్రతీది కూడా. నేను ఎంతెంత తీసుకుంటాననేది కూడా మీతో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పక్కది లెగ్గిన్ అండి. దీంతో పాటు ఇచ్చేశారు. మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ మనం అదే కవర్‌లో పెట్టేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది వేరే వాళ్ళది. వీళ్ళది కాదు. సో, వీళ్ళకేంటంటే మనం హైట్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి. హ్యాండ్స్ దగ్గర కట్ కట్ చేసి ఫోల్డింగ్ చేయాలి. టాప్ స్టిచెస్ అన్నీ వేయాలి. ఓకేనా? ఎక్కడెక్కడైతే స్టిచ్ ఉందో అదంతా వేయాలనమాట. హైట్ కట్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టాలి. హ్యాండ్స్ కట్ చేసి ఫోల్డింగ్ చేసి కుట్టాలి. సో, ఇదంతా కూడా కొంచెం టైం టేకింగ్ కాబట్టి నేను ₹30 ఛార్జ్ చేస్తాను. చూడండి, నడుము దగ్గర, చంక దగ్గర హ్యాండ్ కట్ చేసి కుట్టడాలు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. కింద హైట్ దగ్గర కూడా. మొత్తానికి నాకు ఎంత టైం పడుతుందంటే బాగానే పడుతుంది. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల వరకు పడుతుంది. సో, నేనైతే ₹30 ఛార్జ్ చేస్తాను. ఇది వేరే వాళ్ళవి. ఈ 5 కూడా వేరే వాళ్ళవి. సో, ఇది వచ్చేసి మనకి ఇది మొత్తం కూడా టాపు. అడ్జస్ట్‌మెంట్ ఏం లేదండి. హైట్ అడ్జస్ట్‌మెంట్స్, హ్యాండ్స్ అడ్జస్ట్‌మెంట్స్ ఏం లేవు. కానీ ప్రతి చోట టాప్ స్టిచ్ వేయాలి. డబుల్ స్టిచెస్ వేయాలంట. అంటే మనకి స్టిచ్ మీద స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకి నడుము దగ్గర, అంటే మనకి సైడ్ జాయిన్ దగ్గర ఇంకొక 2 స్టిచెస్ ఎగస్ట్రా వేయాలంట. ఎందుకంటే లావైనా విప్పుకుంటానికి ఉంటుందని చెప్పేసి, సింక్ అయినా లావైనా. సో, నేనైతే ₹25 ఛార్జ్ చేస్తాను. సైడ్ జాయింట్ దగ్గర కాబట్టి ₹25 అయితే ఛార్జ్ చేస్తాను. ప్రతి దానికి దారాలు మార్చాలి. తర్వాత ఇంకొక టాప్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే. హైట్ అడ్జస్ట్‌మెంటు, అదేవిధంగా హ్యాండ్ అడ్జస్ట్‌మెంట్ ఏమీ లేవు. జస్ట్ మనం టాప్ స్టిచెస్ వేయాలి. సైడ్‌కి ఒక 2, 3 స్టిచెస్ ఎక్కువ వేయాలన్నమాట. ఉల్టా తిప్పేసుకుని ఉంచుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది కూడా అంతే సేమ్. చంక దగ్గర ప్రతి చోట వేయాలి. చాలా పెద్ద తలనొప్పండి. నాకైతే ఎంత చిరాకు ఇలాంటివి చేయాలంటే. స్టార్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకి చాలా వర్క్ ఉంది కదా! ఇలాంటప్పుడు ఈ టాప్స్ అవన్నీ తీసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతది మనకి. ఇంకొక టాప్ చూపిస్తాను. అంటే మీరు డిజైన్స్ చూసినట్టు కూడా ఉంటుందని. సో, వీటి ఐదిట్లకి ₹1850 అయిందంటండి. అయితే మన టైలర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ₹100 కూడా అవ్వనివ్వరు తెలుసా? అది కూడా ఇంట్లో వాళ్ళు కుట్టే దగ్గర అయితే మరీ దారుణం. ఇప్పుడు అక్కడ ఎంత బేరమాడారో, ఎంత అడిగారో మనకి తెలీదు. 1800 అయినాయి. అదే వీటన్నిటికి ₹100 కన్నా ఎక్కువ దాటిందనుకోండి, అయ్య బాబోయ్! ₹100 ఎందుకంత అంటారు. కానీ ఇది దారాలు మార్చి కుట్టేసరికి ఎంత టైం పడతదంటే వాళ్ళకి తెలీదు. కుట్టించుకునే వాళ్ళు. కొంతమంది అర్థం చేసుకొని ఇస్తారు. కొంతమంది అర్థం చేసుకోరనమాట. ఇవ్వరు కూడా. అంతెందుకు, ఇంతెందుకు అంటారు. అలాంటి వాళ్ళకి నేను కుట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు అడిగినంత ఇస్తారు కాబట్టి కుడతా. ముందున్న బ్లూ కలర్ ₹25 తీసుకుంటాను. అంటే అది కూడా సేమ్ టాప్ స్టిచెస్, ఏమి అడ్జస్ట్‌మెంట్స్ లేవు. సో, ఇది కూడా ₹25 తీసుకుంటాను. ఇది అయిపోయింది. తర్వాత ఇది మాత్రం హ్యాండ్స్ వేయాలి. చూడండి. హ్యాండ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. అంటే హైట్ అనేది తక్కువ ఉంది. మనం అడ్జస్ట్‌మెంట్ చేసి ఎయ్యాలి. టాప్ స్టిచెసే మొత్తం కూడాని. సో, ఫైనల్‌గా ఎలా ఉన్నాయి చెప్పండి టాప్స్ అన్నీ కూడాని. అన్నీ కలిపి 1850 అయిందంట. నాకైతే ఈ మధ్యన ఈ టాప్స్ చూస్తేనే చిరాకొస్తుందండి. మనం కుట్టుకున్నవే చాలా బావుంటున్నాయి. మంచి ఫిట్టింగ్ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు నేను కుట్టుకున్నదే. అసలు ఎన్నాళ్ళయిందంటే సమ్మర్ ఎళ్ళిపోయి ఎన్నాళ్ళయింది. అప్పటినుంచి దీన్ని నేను ఎన్ని సార్లు ఉతికానో, ఎన్ని సార్లు ఆరబెట్టానో, ఎన్ని సార్లు పిండానో. చాలా. చాలా అంటే చాలా సార్లు పిండాను. అసలా క్లాతు ఎంత బావుందంటే, మీరు చూసారు కదా! కలర్ కూడా షేడ్ అవ్వలేదు. నన్ను ఈ డ్రెస్‌లో చాలా సార్లు చూసుంటారు. నాకు ఈ మధ్యన నేను కుట్టుకున్నవే వేసుకోవాలనిపిస్తుందండి. ఇలా రెడీమేడ్‌లో కుట్టుకున్నవి వేసుకోవాలనిపించట్లేదు. ఫిట్టింగ్ సరిగ్గా ఉండట్లేదు. ఎందుకో కన్వీనియంట్‌గా ఉండట్లేదనమాట. లుక్ కూడా అంత బాగోట్లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించినయన్నీ కూడా లోపల పాలిస్టర్ క్లాత్ లైనింగ్ కింద వేశారండి. చూడడానికి బానే ఉంది. ప్యూర్ పాలిస్టర్ అనమాట. మంట లేచిపోతది తెలుసా! సమ్మర్‌లో వేసుకుంటే మామూలుగా ఉండదు. వీళ్ళకేంటంటే స్టిచ్చింగ్ ఛార్జెస్, ఆ లైనింగ్ ఛార్జెస్ అవన్నీ అయ్యేసరికి భయపడిపోయి ఇలా రెడీమేడ్‌లో తెచ్చుకుంటున్నారు గానీ, అంత కంఫర్ట్‌గా ఉండవనమాట. ఎవరిష్టం వాళ్ళనుకోండి. నేను మొత్తానికి ఈ రెండిట్లకి 50, ఈ రెండిట్లకి 50, దీనికొక 50. మొత్తానికి ₹150 తీసుకుంటాను. కానీ చాలా టైం పట్టేస్తదండి. ఒక బ్లౌజ్ కుట్టేయచ్చు. అంటే మనకి ఒక బ్లౌజ్ కుడితే నేను 250 అలా తీసుకుంటాను. ఇంకా ఏం చేస్తాం, రెగ్యులర్ కస్టమరు తప్పదని చెప్పేసి తీసుకుంటున్నానండి. అంతే తప్ప ఇంతెందుకు, అంతెందుకు అన్న వాళ్ళకి మాత్రం నేను అస్సలు తీసుకోను. మనకి మాత్రం డబ్బులు ఇవ్వరు గానీ, షాప్‌లో మాత్రం ఇస్తారు.